జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో ఆటో స్టాండ్ అడ్డాను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిన్నాభూషణం, నాయకులు అడవాల లక్ష్మణ్, తొలిప్రేమ శ్రీనివాస్, చింత సుధీర్, రామగిరి రమేష్, స్వామి, ఖలీల్, రాజు, ఫజల్, హమల్, సలీం, సోహెల్, లతీఫ్, ఫజాల్, ఇమ్రాన్, శ్రీనివాస్, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. राइट सर आ रहा हूँ 1 मिनट आधा दिख रहा हूँ। सर आप चुप करो सर खड़े तो हवा नहीं మీరు కొంచెం అడ్డం జరుగుతుంది, అడ్డం ఉండే వరకు ఫోటో వస్తుంది. ఇది చూడండి, వీళ్ళు ఇటు అడ్డం అయిపోతుంది కంప్లీట్. ఇది చూడండి, ఇది చూడండి, చూడు చూడండి. ओके इमरान भाई थोड़ा आगे थोड़ा उसके बाद जाओ आ जाओ इधर आ जाओ మీరు వేసిన వాళ్ళు కొంచెం సైడ్ ఉంటే మాకు వస్తుంది. జరిగింది. మీరు అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ నివసించే వాళ్ళు, కొందరేమో మన రాజారానికి సంబంధించిన ఆటో యూనియన్ నాయకులు కూడా రాజశేఖర్ వాళ్ళందరూ కూడా కలిశారు. మరి ఈ సందర్భంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలకు వచ్చి మీరు ఆటోలు నడుపుకునేటోళ్ళు, మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అటు రాజారాం, నూకపల్లి అని వేరు అనుకోవద్దు. ఇది ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కలిసిపోయిన కాలనీ. ఇది అధికారికంగా కాగితం మీద చూసినా రేపు మున్సిపల్ అయినా అన్నీ కూడా మనకు ఉంటాయి. మున్సిపల్ డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఈ కాలనీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ సందర్భంలో బస్ స్టాండ్, ఆటో స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తాం. నీళ్ళ విషయంలో చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. నీళ్ళ ట్యాంక్ కూడా పెద్ద కట్టినాం. కొన్ని చోట్ల నీరు రాలేదని చెప్తా ఉన్నారు, అవి కూడా చేస్తాం. మరి ఈ సందర్భంలో ఆటో యూనియన్ నాయకులు ఇంత గొప్పగా మమ్మల్ని పిలుచుకొని గౌరవించారు. మీ అందరికి కూడా దయచేసి ఏంటంటే మీకు యూనియన్ ఉంటుంది, ఇంకా కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే కాలనీ కొద్దిగా దూరం ఉన్నది, చాలా మంది మీలాంటి పేదవాళ్ళే ఉంటారు. ఈడికెళ్ళి రోడ్డు దానికనైతే అంటే మీరు లాస్కు చేసేది లేదు, మీరు అవుతుందా కాదు, కానీ ఇదే తక్కువ ఖర్చుకు ఏంటి ఈ ఆడికెళ్ళి జగిత్యాలకి మీ ఆటోలు వస్తారు, లేకపోతే బస్సు ఎక్కుతారా. కానీ ఈడికెళ్ళి అయితే నడవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అప్పుడు చాలా దూరం 2008లో 17-16 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. మరి ఇంత విలువైన స్థలం, ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బు ఇప్పుడు ఇందిరమ్మ కాలనీకి ఏర్పడ్డది. ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళు కూడా దాదాపు 400 మంది ఉంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళు ఉంటున్నారు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇల్లు కట్టినాం. అటెనక నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం. అందుకే నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా మంది చాలా చెప్తా ఉంటారు, మీ అందరు కూడా తెలుసు. ఏడాది కింది దానిక నీళ్లు లేవు, కరెంటు లేదు, సెప్టిక్ ట్యాంక్ లేదు. ఇండ్ల లక్షలలో కాయిదాలు ఇచ్చినాం కానీ 10 నెలలైనా కానీ ఏమీ లేని పరిస్థితి ఉండింది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది.
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే పనులు అయితే అని చెప్పి ఆలోచనతో నేను వచ్చిన ఎవరేమన్నా అనుకోండి ఇలా మా పేద ప్రజలు నన్ను ఇంత ఆదరిస్తుందంటే మీరైతే అర్థం చేసుకున్నారని చెప్పి నాకు స్పష్టంగా పేద ప్రజలైతే అర్థం చేసుకున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అండదండలతోటి ఈ ఆటో స్టాండ్ కాదు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, నీళ్లు, దవాఖానా, బడి, పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఏర్పాటు చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని చెప్పి సందర్భంగా తెలుస్తుంది.